మన పాప వస్త్రమును తీసివేసి నీతి వస్త్రమును ధరింపచేసిన మన ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి 31 వచనాల వరకు చదువుదామా? ఈ 5 వచనాలను 27వ వచనం నుంచి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారాయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకుని పోయిరి. మొదటిగా ఇక్కడ ఆయన వస్త్రాన్ని తీసివేసి ఎర్రని అంగీ వేశారు. అధిపతి యొక్క సైనికులు వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, కానీ ఆ ఎర్రని అంగీ ధరింప చేయటం అనేది మాత్రం మన పాప వస్త్రాన్ని ఆయనకు ధరింప చేయడమే. ఎందుకంటే మీ పాపములు ఎర్రని వైనను అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మన పాప వస్త్రాన్ని ఆయనకు ధరింప చేయడమే వారు చేస్తున్న పని. ఆయన మనది ధరించుకుంటేనే మనకు ఆయనది ధరింప చేయగలరు. మనకు తెలుసు కదా, ఒక ఇద్దరు మనుషుల మధ్యలో నిబంధన చేయాలి అని అంటే కొన్ని మార్పులు అంటే ఎక్స్చేంజెస్ జరగాలి. అది వస్త్రాలు, వస్తువులు మార్చుకుంటారని పాత నిబంధనలో పూర్వం చేసుకున్న బైబిల్ స్టడీలో మనం దాని గురించి పూర్తిగా చదువుకున్నాం, నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ క్రీస్తు కూడా మన పాప వస్త్రాన్ని తీసుకుని ఆయన నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మనకు ధరింప చేయడానికై ఈ ఎర్రని అంగీని అక్కడున్న వారు ఆయనకు ధరింప చేశారు. యెషయా పుస్తకం 61వ అధ్యాయం 10వ వచనంలో ఈ వచనాన్ని మనం చూస్తాం. ఆయన రక్షణ వస్త్రాన్ని నాకు ధరింప చేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు అని. ఈ విధంగా ఆ ప్రధాన యాజకులు, యూదా మత పెద్దలు, రోమా సైనిక అధికారులు అందరూ వారేం చేసినా ఆయనను గురించి ఏం రాయబడిందో అదే గాని వారి సొంతంగా ఏం చేయలేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మా ఆశను తీర్చుకున్నాం, మేము మాకు కావాల్సింది మేము నెరవేర్చుకున్నాం అని వారిని వారు తృప్తిపరచుకుంటున్నారేమో, కానీ అసలకు దేవుడు తను తాను అప్పగించుకుంటేనే తప్ప ఎవ్వరు కూడా ఆయన మీద చేయవేలేరు. ఈ విషయాన్ని మనం వాక్యంలో అనేక సార్లు చూసాం. అలా జరగాలని ఎందుకు దేవుని చిత్తమై ఉన్నదో యెషయా పుస్తకం 53వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. ఇంకా 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. 12వ వచనంలో అయితే ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అని. కాబట్టి ఈ 3 వచనాల్లో మనకు అర్థమవుతుంది, దేవుడు మానవాళి మీద పడవలసిన ఉగ్రత అంతా తన మీద తనే వేసుకున్నాడు. ఆయన మరణం నొందినట్లు తన ప్రాణాన్ని తానే ధారపోశాడు. ఎవ్వరు కూడా ఆయన మీద చేయి వేయటానికి అవకాశమే లేదు. ఇదంతా కూడా మన ప్రభువు దీనికి సిద్ధపడి కార్యము చేసి దీని ద్వారా మనల్ని రక్షించాలని ఆయన అనాది సంకల్పమై ఉంది. దాని ప్రకారమే ఇదంతా జరుగుతూ వచ్చింది. కానీ ఎవరి వలన ఇది జరుగుతూ వస్తుందో వారికైతే శ్రమ. ఈ విషయాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. ఎందుకంటే ఆ పని వారి ద్వారా జరిగింది అని అంటే వారి మనసు అందుకు వారు సిద్ధపరచుకున్నారు కాబట్టి వారు దానికి వాడబడ్డారు. ఇక్కడ ఇదంతా కూడా దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని చిత్తం చేయడమే యేసుప్రభుకు ఆహారము పానీయమై ఉంది అని ఆయన చెప్పారు. కాబట్టి ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఇష్టపడ్డారు. అందుకే దూషించబడుతూ కూడా బదులు దూషించలేదు. ఎప్పుడు కూడా ఆయన ఎదురు తిరగలేదు. చాలా మౌనంగా ఉన్నారు. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఆ తర్వాత ఆయన తల మీద ఉంచబడిన ముండ్ల కిరీటం. మానవుని యొక్క పాపము చేత భూమి శపించబడి అది మనకు తిరిగి ముండ్ల తుప్పలు, గచ్చపొదలను మొలిపిస్తుందని ఆది కాండంలో ప్రభు అన్నారు. ఆ చెప్పబడిన ఆ శాపమును ఇప్పుడు ప్రభువు దానంతటిని తన తలపై మోస్తూ ఉన్నారు. అయితే తన్నెవ్వరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ శాపం నుంచి విడిపించబడతారు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించగలం. యూదుల రాజా నీకు శుభము అని వారందరూ అక్కడ అపహసించారు. ఆయన నిజంగానే రాజులకు రాజుగా రాబోతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించారు. దాన్ని మత్తయి పరలోక రాజ్యం అని చెప్తూ వచ్చాడు. అది హృదయాలలో స్థాపించబడింది. అలా స్థాపించబడిన వారికి తప్ప ఎవ్వరికీ తెలియదు అని దానియేలు పుస్తకంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రాజ్యము ఎవరి హృదయంలో స్థాపించబడుతుందో వారందరికీ ఆయనే రాజు, ప్రభువు, అధిపతి. లోపల ఆత్మలో జరుగుతున్న ఈ కార్యము భౌతిక నేత్రాలకు కనబడదు గనక ఆత్మలో తిరిగి జన్మించని వారికి ఇది అర్థం కాదు. వారికి ఇది వెర్రితనంగానే ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అన్యజనులకు ఆయన వెర్రితనంగా ఉన్నాడు, కానీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని రాయబడింది. ఈ విషయాన్ని మనం అక్కడ చదువుతాం. కాబట్టి ఈ రాజ్యం ఇప్పుడైతే హృదయాల్లో స్థాపించబడింది, కానీ నిజంగానే భౌతికంగా కూడా ఆయన రాజుగా వచ్చి భూమి మీద 1000 ఏండ్లు పరిపాలించబోతున్నారు. కానీ ఈ జ్ఞానం లేని ఆ అధికారులు ఆయనను ఈ విషయమై అపహసిస్తూ వచ్చారు. ఇంకా ఆయన మీద ఉమ్మి కూడా వేశారు. ఇక్కడ ఉమ్మి వేయడం అంటే యూదుల సంస్కృతిలో అత్యంత తక్కువగా అవమానకరమైన చర్య. ఇది ఒకరిని పూర్తిగా తిరస్కరించటాన్ని, ద్వేషించ
దూషించటాన్ని, అవమానాన్ని, ఇంకా తృణీకారాన్ని సూచిస్తుంది. అదే పనిని వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుపై చేయడం అంటే నిజంగా వారు ఎంతటి ఘాతకానికి ఒడిగట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఉమ్మి వేయడం అంటే మనిషి ఆత్మను దెబ్బతీయగల ఘోరమైన అవమానం. కానీ యేసుప్రభు అయితే మారు మాట్లాడలేదు, తీర్పు చెప్పలేదు, వారు దుర్మార్గులని శపించలేదు. ఆయన సిలువపై ఇంకా వీరందరి కోసం తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థించారు. ఇది ఆయన సాత్వికం. ఈ సాత్వికమే ఈ రోజు మనల్ని గొప్ప చేసిందని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన 18వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని మనం గమనించగలం. ఆయన అపహసించిన తర్వాత ఆయన వస్త్రాన్ని తొడిగించి సిలువ వేయడానికి తీసుకుని వెళ్లారు. ఈ వాక్య భాగం అంతట్లో మనం చూసిన ప్రతి సంఘటనలో దేవునికి మనపై ఉన్న ప్రేమ, ఆయన త్యాగం మనకు ప్రత్యక్షమవుతూనే వచ్చాయి. మనమున్న స్థితిలో నుండి మనల్ని కాపాడి మహిమగల స్థితిలోకి మరలా మనల్ని తీసుకుని వెళ్లాలని, ఆయన పోలికలోకి మార్చాలని, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాలని, ఆయనతో యుగయుగాలు మనల్ని జీవింపచేయాలని, ఆ నిత్య నివాసంలోకి మనల్ని చేర్చాలని ఆయనకి ఎంత తపనుందో ఆ తపనను బట్టి ఆయన వారిని ఎదిరించలేదు, వారిని బెదిరించలేదు, ఆయన మారు మాట్లాడలేదు. నిజంగా ఆయన యొక్క సాత్వికం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయన పొందిన శిక్ష యొక్క ఫలమే ఈ రోజు మనం ఆ రక్షణను అనుభవిస్తా ఉన్నాం. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎవరి శిక్ష గుండా వారు వెళ్లాల్సిందే. అది గుర్తించి విశ్వాసం ఉంచితే రక్షించబడి శిక్ష నుంచి తప్పించబడతాం. పొందుకున్న రక్షణను నిర్లక్ష్యం చేయకుండా భయంతో వణుకుతో దీన్ని కొనసాగించుకుందాం. ఇందులో ఎంతో గొప్ప ఆనందాన్ని దేవుడుంచారు. కాబట్టి ఈ సంతోషంతో మనం బ్రతుకుతూ ఉంటే గనక దేవునికి మహిమకరంగా మనం బ్రతకగలం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మాకు ధరింప చేసిన నీతి, రక్షణ, వస్త్రానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన గాయాలు మా కోసమే అని గుర్తించి ఇంత గొప్ప రక్షణను మేమెవ్వరము నిర్లక్ష్యం చేయకూడనట్లు భయంతో వణుకుతో కొనసాగించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ రోజంతటిలో మీ కృపా క్షేమాలు మా వెంట వచ్చినట్లు మాకు సహాయం చేయండి. మీరు పొందిన ప్రతి గాయాన్ని మేము మరలా మరలా రేపకుండానట్లుగా ప్రభువా మాకు మంచి బుద్ధిని దయచేయండి. ఆత్మ నడిపింపునివ్వండి. నా తండ్రి, ఆత్మఫలాన్ని బహు విరివిగా మేము ఫలించి నేను మహిమపరిచినట్లుగా కృపచూపమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.